నియమించారన్నమాట. సభ్యులుగా మరో 5గురు ఖరారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు మరో 5గురు సభ్యుల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. వీరి నియామకానికి సంబంధించి సిఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రభుత్వం సామాజిక సమతుల్యతను పాటించిందని చెప్పి ఈయన దిశ పేపరోడు జోక్తున్నాడు అనమాట. అనితా రాజేంద్ర బీసీ గౌడ, ప్రొఫెసర్ నర్రి యాదయ్య బీసీ కుర్మా, అమీరుల్లా ఖాన్ మైనారిటీ, యరుది రామ్మోహన్ రావు ఎస్టీ, పాల్వాయి రజనీ కుమార్ ఎస్సీ మాదిగా అని చెప్పి రాసిండు. ఇదే మహేందర్ రెడ్డి మీద గతంలో డీజీపీగా ఉన్నప్పుడు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిండు ఇదే రేవంత్ రెడ్డి. నిన్ను సూటిగా అడుగుతున్నా, నీకేమాత్రం సిగ్గు ఉంటే రాజీనామా చేయి. ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతికేనా? మా కార్యక్రమ యూనివర్సిటీలో పిల్లల్ని తలకాయలు బలపడుతుంటే ఆపలేని నీ పవిత్రమైన ఉద్దేశం విధానం నా కార్యకర్తల్ని ఇళ్ళకెళ్ళి చొక్కాలు బట్టి ఈడ్చుకొని పోయి గుంజుకపోయి మహేందర్ రెడ్డి గారు నిన్ను రాజీనామా చేయాలని గతంలో డిమాండ్ చేసి ఆయన మీద పెద్ద పెద్ద ఎలిగేషన్స్ చేసిన రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు సీఎం అవ్వగానే ఇదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చేసిననమాట. ఏం సంకేతం ఇచ్చినట్టు తెలంగాణ సమాజానికి? ఇదే టీఎస్పీఎస్సీ చైర్మన్కి పదవి కోసం ఆకునూరి మురళిని సంప్రదిస్తే ఆయన ఏదో వయసు అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది, నేను చేయలేదని చెప్పి తిరస్కరించినాడు. అంటే టీఎస్పీఎస్సీ అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థుల ఉసురు తీసిన కార్యక్రమం టీఎస్పీఎస్సీ అనమాట గత ప్రభుత్వంలో. దాన్ని సంస్కరించి చక్కదిద్దడం అనేది అంత ఈజీ కాదు. పైగా 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి సర్కారు గతంలో ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున చేసి యువతను మొత్తాన్ని అవుట్ రైట్గా తమ వైపుకు తిప్పున్నది. సో యువత కళలను సాకారం చేసే క్రమంలో మన మహేందర్ రెడ్డి మీద పెద్ద గురుతర బాధ్యతను మోపిందనమాట. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది.